ఒక చిన్న పల్లెటూరులో ఇద్దరు అన్నతమ్ముళ్ళు కలిసి జీవించేవారు. పెద్ద అన్న రాఘవ, చిన్న తమ్ముడు చిన్ను. వాళ్ల తల్లిదండ్రులు చిన్నప్పుడే దూరమయ్యారు. అప్పట్నుంచి రాఘవ తన తమ్ముడికి అన్నయ్యగానే కాక తండ్రిగా మారిపోయాడు. ప్రతి ఉదయం రాఘవ ప్రేమతో చిన్నును స్కూల్కి రెడీ చేసి తన చేతులతో టిఫిన్ పెట్టి పంపించేవాడు. చిన్ను ఎప్పుడూ నవ్వుతూ చెప్పేవాడు, "నువ్వున్నావు కదన్నయ్యా, నాకింకెవ్వరూ అవసరం లేదు." తమ్ముడి భవిష్యత్తు కోసం రాఘవ తన చదువును వదిలి కూలి పనికి వెళ్ళాడు. ఎండలో చెమటలు కారుతున్నా అతని మనసులో ఒక్క కల మాత్రమే, నా తమ్ముడు పెద్దవాడవ్వాలి. ఒకరోజు చిన్ను స్కూల్ నుంచి బాధతో ఇంటికొచ్చాడు. "అందరికీ అమ్మా నాన్నలొస్తారు, నాకెందుకు లేరు?" అని ఏడ్చాడు. రాఘవ నిశ్శబ్దంగా చిన్నును కౌగిలించుకుని చెప్పాడు, "నేనున్నాను కదా." కాలం నెమ్మదిగా గడుస్తూ ఉంది. చిన్ను పెద్దవాడవుతూ తన కలల కోసం చదువుతున్నాడు. కాని రాఘవ మాత్రం అదే కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. ఒకరోజు పనిచేస్తూ రాఘవ అకస్మాత్తుగా నేలపై పడిపోయాడు. ఆ వార్త విన్న చిన్ను గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆస్పత్రిలో అన్నయ్య చేతిని పట్టుకుని చిన్ను నిశ్శబ్దంగా ఏడ్చాడు. "అన్నయ్య, నాకోసం నువ్విలా అయ్యావా?" అని బాధతో అడిగాడు. రాఘవ బలహీనంగా నవ్వుతూ చెప్పాడు, "నీ సంతోషమే నా బలం." ఆ రోజునుంచి చిన్ను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏదైనా చేసి అన్నయ్య కల నెరవేర్చాలని అతను మరింత కష్టపడి చదివాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్నుకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం వచ్చిన రోజు అతని కళ్లలో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. ఆ డబ్బుతో అతను నేరుగా ఇంటికి వెళ్ళాడు. పాత కుర్చీలో అలసటగా కూర్చున్న అన్నయ్య ముందుకు వెళ్ళాడు. చిన్ను మోకాళ్లపై కూర్చుని జీతం కవర్ను అతని చేతిలో పెట్టాడు. "అన్నయ్య, ఇది నా జీతం కాదు, ఇది నీ కష్టం ఫలం." రాఘవ కళ్లలో ఆశ్చర్యం, గర్వం, ప్రేమ అన్నీ కలిసి కనిపించాయి. అతను తన తమ్ముణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. కాలం మళ్లీ గడిచింది. చిన్ను ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు. తన మొదటి పెద్ద సంపాదనతో ఒక అందమైన ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇంటి తాళాలు రాఘవ చేతిలో పెట్టాడు. "ఇది నా ఇల్లు కాదన్నయ్యా, ఇది నీ కల." ఆ మాటలు విన్న రాఘవ కళ్లలో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. సాయంత్రం ఇద్దరూ ఇంటి ముందు కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. చిన్ను నెమ్మదిగా అన్నాడు, "నా జీవితంలో నిజమైన హీరో నువ్వే అన్నయ్యా." రాఘవ చిరునవ్వుతో తమ్ముడి భుజంపై చేయి వేసుకున్నాడు. ప్రేమగా ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుడు వారి ప్రేమను నిశ్శబ్దంగా చూస్తూ నిలిచిపోయాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మాతో కలిసి ఆనందించండి. ధన్యవాదాలు.